పెద్ద మనిషి అండి. విజయసాయి రెడ్డి గారు ఒక హ్మ్. పెద్ద మనిషి, 68 ఏళ్ల వయసు, అవును. రాజ్యసభ అవును. మెంబర్ కూడా. అది కూడా వైఎస్ఆర్ అవును. కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన పదవులు. అంటే జగన్ గారి తర్వాత నంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి ఇవాళ బదనం ఓకే. అయిపోయారు. అవును. ఆయన పరువంతా దెబ్బతిని, అంటే ఈ వయసులో కూతురు వయసు ఉన్న మీతో అక్రమ సంబంధం అంటగట్టి, మీతో ఆయన బిడ్డను కన్నాడంటూ ప్రచారం చేయటం వల్ల, అంటే మదన్మోహన్ ప్రచారం చేస్తా చేయటం ఉన్నారు వల్ల సార్. మదన్ మోహన్ వాడికి బుద్ధి ఉండాలి ఫస్ట్. వాడు అంటున్నాడు సార్, పర్వాలేదన్నా నష్టమేం లేదు. ఒక పెద్ద ఆయన అట్లా మాట్లాడుతున్నాడు సార్. ఇప్పటికి కూడా మేము సార్ని పెద్ద ఆయననే మాట్లాడతాం. ఎందుకంటే వయసు రీత్యా ఉండొచ్చు, లేకుంటే ఆయన చేసిన సహాయం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంతేగాని అసలు అంటే ఇప్పుడు భయం వేస్తుంది ఎవరితోన్నా మాట్లాడాలన్నా. ఇప్పుడు నా ఇష్యూ మీద వెళ్ళి మా మినిస్టర్ గారిని కలవాలి నేను. భయం వేస్తా ఉంది వెళ్ళాలంటే. ఏం ఏం మాట్లాడతారు వీళ్ళని. ఒక ఆడపిల్ల, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని మీరు ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ వేస్తే రేపు పొద్దున్న 8 ఇంకొక కొన్ని రోజులు నేను ఉద్యోగం చేయాలి. అప్పుడు ఇట్లా అప్పుడు నేను ఎవరికి పోయి కలవకూడదు. ఇంకా బయట నిలబడి మాట్లాడాలా, బయట నిలబడి మాట్లాడాలా. మరి ఇంకో విషయం ఇచ్చారా, ఇప్పుడు పార్టీ పార్టీ అంటున్నారు కదా. లాస్ట్ టైము నేను కడుపుతున్నప్పుడు మా ఎక్స్ ఎక్స్ మా పాత మినిస్టర్ గారిని వెళ్ళి కలిసాను. 15 నిమిషాలు వెళ్తే మాట్లాడాను కడుపుతున్నా కూడా నేను. మరి ఆ రోజు నేను అంత బతిలన్నా కూడా నాకు 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 ట్రాన్స్ఫర్ చేయలేదు సార్. మరి ఆ గవర్నమెంట్ లో నేను ఆ రోజు కడుపేసుకొని వెళ్ళి సార్ ఒక 6 నెలలు మా అమ్మ కాడ ఉంటానండి, నాకు ఇక్కడ ఫుడ్కి దానికి ప్రాబ్లం అవుతుందని అడిగితే ఎంత బతిలన్నా చేయలేదు అంత. ఆ రోజు ఒకటే పట్టుకోవాల్సింది నేను. అంత బతిలన్నా నాకు చేయలేదు. మరి నేను ఓన్లీ ఒక పెద్ద అయినా నన్ను కష్టంలో వచ్చినప్పుడు కాపాడారు అన్న ఒక ఉద్దేశంతో ఏదో మంచి చెడు ఎప్పుడైనా వచ్చినప్పుడు నమస్తే సార్ అని ఒక నమస్తే పెడతాం అంతే. కానీ ఏదైనా ప్రసాదం, దేవుడి ప్రసాదం అంటే ప్రసాదం ఇస్తాం, లేదంటే ఏదైనా ఇన్విటేషన్, టెంపుల్ ఇన్విటేషన్ అంటే ఇచ్చామే. కానీ అంతకుమించి ఇంకేం చేస్తాం సార్ ఆయన, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన కూడా తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందండి. ఎగ్జాక్ట్లీ. దానికి నేను ఓపెన్ గా క్షమాపణ అడిగాను. నేను నా వైపు నుంచి తప్పు జరిగిన దానికి నన్ను క్షమించండి సార్ అని అడిగాను నేను సార్ని. ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత మాట్లాడారండి విజయసాయి రెడ్డి గారితో? మీడియాలో, ఓపెన్ మీడియాలో చెప్పాను కదా సార్ నేను సార్కి. ఓకే. కానీ ఎందుకు అనుకుంటున్నారండి, అంటే బేసిక్గా ఎవరు కూడా ఊహించరండి 68 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తితో. ఆయన ద్వారా అయితేనే ఆయన అనుకునే అమౌంట్ రీచ్ అవ్వగలడు. లేదంటే సుభాష్ మీద ఉన్న కోపంతో, ఆల్రెడీ సుభాష్ ని పంపిస్తా అది అన్నాడు కాబట్టి సుభాష్ మీద ఉన్న కోపంతో అయినా విజయసాయి రెడ్డి గారు ఆయన వర్క్ చేశాడు కాబట్టి ఆ ఉద్దేశంతో అయినా సరే అతన్ని రక్షించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో తన పర్సనల్ కోపం కోసం, పర్సనల్ ఈగో కోసం ఒక పెద్ద మనిషిని లాగాడు బయటకి. అంటే విజయసాయి రెడ్డి పేరు చెప్తే సంచలనం అవుతుందన్న ఉద్దేశమా? ఉన్నట్టు. అంటే ఆయన చెప్తున్న లాజిక్ ఏంటంటే, ఆయన అమెరికా పంపించడానికి స్కాలర్షిప్ వివాదం ఏదో జరిగితే మీరు విజయసాయి రెడ్డితో పంపిస్తే విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో కూర్చుని అన్ని పేషీల చుట్టూ తిరిగి ఆయన అప్లికేషన్ క్లియర్ చేయించారు, స్కాలర్షిప్ని క్లియర్ చేయించారు. ఒక మాట, ఒక చిన్న మాట. ఇప్పుడు నేను ఒక ఆఫీసర్ దాంట్లో ఉంది సార్, కొంచెం సహాయం చేయండి తనకి అని అడిగినందుకు సారు సరే అని సహాయం చేశాడు. దానికి ఆయనే ఫైల్ తీసుకోగలి తిరిగాడంటే మీరు నమ్ముతారా? మీరు నమ్ముతారా సార్? అది ఆ మాట అంటే మీరు నమ్ముతారా? ఏదో లెటర్ రూపంలోనో లేకుంటే ఫోన్ రూపంలోనో హెల్ప్ చేసి ఉండొచ్చు, కాదనట్లేదు. అసలు అంత సార్ త్వరగా సార్ నేను వేరే చుట్టకు వచ్చాను, మీరు ఏదైనా మాట్లాడంటే త్వరగా, లేదంటే మళ్ళీ ఒక 1 hour తర్వాత మళ్ళీ చేయండి.